గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం నుంచి 15వ వరకు చదువుకుందాం. 15వ వచనం వరకు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10 నుంచి 15 వరకు. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. సహోదరులారా, సున్నతి పొందవలెనని నేనింకనూ ప్రకటించుచున్న ఎడల ఇప్పటికినీ హింసింపబడనేలా? ఆ పక్షమున శిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును గదా. మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామాన్ని కొందనాలు ప్రభువా. యొక్క సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి కనపరచడానికి ప్రభువా నాయన వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకొని సరిదిద్దుకోవడానికి, వాక్యాన్ని ధ్యానం చేయడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, కనపరుస్తూ ఉన్నాం తండ్రి. గడిచిన కాలంలో మాతో మాట్లాడారు ప్రభు, అందుని బట్టి మీకు వందనాలు. అనేక సార్లు ప్రభు బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం తండ్రి. వాక్యాన్ని ప్రభు అర్థం చేసుకోవడానికి, నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. అంధకార శక్తిని లయపరచమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభు నాయన. యొక్క రాత్రికాల సమయంలో ప్రభు నాయన మాలో ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ఏళ్ళ మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి మీకు వందనాలు. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. గొప్ప దేవ, మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, మీకు వందనాలు, స్తోత్రాలు. యొక్క సమయంలో ప్రభు నాయన ప్రతి అంధకార శక్తిని, ఆటంకాన్ని దూరపరచమని ప్రభు నాయన వాక్యం ప్రభు సరిగ్గా అర్థం చేసుకోవడానికి కావలసిన విశ్వాసం, ధైర్యం దయచేయమని ప్రభు నాయన, అలాగే ప్రభు నాయన మా యొక్క అవసరతలు, ఆత్మీయ అవసరతలు ఎరిగిన దేవుడు ప్రభు నాయన మాలో ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్నప్పుడు విని గ్రహించలోబడ్డానికి సహాయం దయచేయమని, అంధకార శక్తిని లయపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ఒకసారి షికాగో నగరంలో ఇద్దరు యవనస్తులు ఒక 14 సంవత్సరాల అబ్బాయిని చంపేశారు. అయితే అలాంటివి చాలా జరుగుతుంటాయి. అయితే వాళ్ళని కానీ కారణం అడిగినప్పుడు అందరికీ ఆశ్చర్యం వేసింది. వాళ్ళు ఎందుకు అసలు ఆ అబ్బాయిని చంపేశారని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఊరకనే అసలు మనుషుల మర్డర్ ఎలాగ చేయాలా, ఎలాగ చంపాలా అని తెలుసుకోవడానికి చేసామన్నారంట. సో వాళ్ళకి జీవిత ఖైదు విధించారు, ఆ యొక్క జైల్లో వేశారు. వేసిన తర్వాత ఒక అతను ఏం చేశాడంటే కొన్ని రోజుల తర్వాత తనకు తానే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఇంకొక ఆయన ఆ శిక్షణ అనుభవిస్తూ ఉన్నాడు. మా లోపల మా మంచితనాన్ని బట్టి కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన బయటికి విడిపించారు. ఆ తర్వాత లోపల జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన చదువుకున్నాడు. ఆ విధంగా బయటకు వచ్చిన తర్వాత ఒక ల్యాబ్ టెక్నీషియన్ లాగా పనిచేసి ఆయన జీవిత ఖైదుగా 1924 సంవత్సరంలో జరిగితే జైల్లో ఉంటే ఆయన బయటకు వచ్చి ఆ తర్వాత 1971 వరకు బతికాడు. ఇక్కడ అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇద్దరు వ్యక్తులు తీసుకున్న నిర్ణయం. జైల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఒక వ్యక్తి తనకు తానుగా చంపేసుకున్నాడు. చనిపోయినప్పుడు కింద నోట్ రాశాడు, ఒక చిన్న పేపర్ మీద ఒకటి రాసి చనిపోయాడు. ఏంటంటే, నాకు నేను స్వతంత్రం అవడానికి, లిబరేట్ అవ్వడానికి
స్వతంత్రుడిగా అవ్వడానికి నేను చనిపోతున్నానని రాశాడు. అంటే ఇందులో ఈ కష్టాల నుంచి, జైలు జీవితం నుంచి బయటపడడానికి చనిపోతున్నానని చెప్పాడనమాట. ఇంకొక ఆయన ఏం చేశాడు, నేను శిక్షకు అర్హుడినని అనుకొని ఆ శిక్షను అనుభవిస్తూ పశ్చాత్తాపడుతూ, అలాగే తను సామాన్యమైన జీవితం జీవించాలని అట్లా జీవించి చనిపోయాడు. చాలా వృద్ధుడైపోయిన తర్వాత. ఈ 2 నిర్ణయాలు, అంటే ఎవరికి నిజంగా స్వతంత్రం దొరికింది అన్నది మనం ఆలోచించుకోవాలి. అంటే మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి చివరికి ఏం జరిగింది అన్నది, ఏది నిజమైన స్వతంత్రం, ఏది నిజమైన స్వతంత్రం కాదు అన్నది నిర్ణయిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మనం తీసుకున్న నిర్ణయం యొక్క పర్యవసానం, అంటే చివరికి ఆ నిర్ణయం ద్వారా ఏం జరిగింది, మంచి జరిగిందా, చెడు జరిగిందా అన్న దాన్ని బట్టే అది నిజమైన స్వతంత్రమా, నిజమైన స్వతంత్రం కాదా, నిజమైన స్వతంత్రంతో ఆ నిర్ణయం తీసుకున్నామా, లేకపోతే స్వతంత్రం కాకుండానే మనమే స్వతంత్రం అనుకొని తప్పుగా అర్థం చేసుకొని నిర్ణయం తీసుకున్నాం అన్నది నిర్ణయిస్తుంది. అంటే చివరికి ఏం జరిగింది అన్నది చాలా ప్రాముఖ్యమైనది మనం తీసుకున్న నిర్ణయం వల్ల. సో ఇది మనం గమనించుకోవాలి. స్వాతంత్రం అన్నది, ఒక భక్తుడు ఏం చెప్పారంటే, స్వాతంత్రం అన్నది మనం తీసుకున్న నిర్ణయం అంటే తీసుకున్న నిర్ణయం చేయాలనుకోండి, ఒక నిర్ణయం తీసుకున్నాం, దాన్ని పాటించాలి, దాన్ని చేయాలనుకున్నాం అనుకోండి, కోరిక కావాలి. కోరిక ఉన్నంత మాత్రాన సరిపోదు, సామర్థ్యం కావాలి. అంటే చేయడానికి కావాల్సిన ఎబిలిటీ కావాలి. ముందు డిజైర్ కావాలి, కోరిక కావాలి, ఆ తర్వాత ఆ కోరిక చేయాల్సిన సామర్థ్యం కావాలి. సామర్థ్యం, కోరిక ఉంది, సామర్థ్యం ఉంది, అయినా సరే అవకాశం దొరక్కపోవచ్చు చాలాసార్లు కదా. కోరికున్నంత మాత్రాన అయిపోలేదు. కోరుకున్న తర్వాత మనకి సామర్థ్యం ఉండాలి అది చేయడానికి, ఆ పని చేయడానికి. కోరిక సామర్థ్యం 2 ఉన్నా అవకాశం కావాలి, అవకాశం లేకపోతే 2 ఉన్నా అవ్వదు. ఈ 3 ఉన్నప్పుడే, అంటే కోరిక, సామర్థ్యము, అవకాశం, ఈ 3 ఉన్నప్పుడే ఏదైనా పని చేయగలం. ఈ పని చేసిన తర్వాత చివరికి దాని వలన సంతోషం వస్తుందా, లేకపోతే దుఃఖం వస్తుందా అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అందులోనే స్వాతంత్ర్యమా, నిజమైన స్వతంత్రమా కాదా అన్నది ఆధారపడింది. మన దేశానికి స్వతంత్రం కోసం అనేక మంది పోరాడారు, ప్రాణాలు త్యాగం చేశారు, స్వతంత్రం వచ్చింది. కానీ గాంధీ మహాత్ముడు ఏమన్నాడంటే, నిజంగా స్వాతంత్రం ఇప్పుడు వచ్చినట్లే కాదు, ఎప్పుడైతే అందరూ ఏ మాత్రం, అంటే అందరూ అభద్రతా భావం లేకుండా జీవిస్తారో, అందరూ కూడా భద్రతతో జీవించగలుగుతారో, అంటే అర్ధరాత్రి పూట ఒక స్త్రీ మామూలుగా నడుచుకొని ఏ అపాయం లేకుండా ఇంటికి వెళ్ళగలిగితే అది నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని. అంతే కదా. అంటే స్వాతంత్రం కోసం పోరాడారు, వచ్చిందా లేదా అన్నది మనం ఆలోచించుకోవాలి. సో యేసు ప్రభు వారు మనకి స్వతంత్రం తీసుకురావడానికి తన ప్రాణాలను అర్పించారు. మనల్ని పాపం నుంచి, శరీరాశల, లోకాశల నుంచి, అలాగే ధర్మశాస్త్రం నుంచి, వీటన్నిటి నుంచి, ఆచారాల నుంచి, వీటన్నిటి నుంచి మనల్ని విడిపించటానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాలను అర్పించారు. అయితే యేసు ప్రభు వారు ప్రాణత్యాగం చేశారు, కానీ మనకి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వచ్చినట్లు, ఆ ప్రాణత్యాగం మీద ఆధారపడి, అంటే ఆయన దేనికి లోకానికి వచ్చాడో అని అర్థం చేసుకొని, మనం ఈ లోకం, శరీరం, పాపం నుంచి విడుదల పొందాలని నిర్ణయం తీసుకొని దేవుని మీద ఆధారపడి యేసు ప్రభు వారు చెప్పినట్లు దేవునికి విధేయత చూపించి, యేసు ప్రభు వారికి విధేయత చూపించినప్పుడు నిజమైన స్వతంత్రం దొరికినట్లు క్రైస్తవులకి. సో లేకపోతే యేసు ప్రభు వారి జీవితం, అంటే యేసు ప్రభు వారి మీద ఆధారపడకుండా, లేకపోతే దేవునికి విధేయత చూపకుండా మనం ఎంత జీవించినా సరే మనకు స్వతంత్రం దొరికే అవకాశం లేదు. జీవించకపోతే మనకు స్వతంత్రం దొరికే అవకాశం, దేవుని మీద ఆధారపడకపోతే.
మనం ఎంతకాలం దేవుని మీద ఆధారపడకుండా క్రైస్తవులు అని చెప్పుకున్నా, చర్చికి వెళ్ళినా, ఏం చేసినా సరే దేవుని మీద ఆధారపడకుండా మన సొంత ఆలోచనల మీద, లోకపరమైనటువంటి ఆచారాల మీద, వాటి మీద ఆధారపడితే స్వతంత్రం దొరికే అవకాశం లేదు. ఆఫ్ కోర్స్ దేవుడు ఆల్రెడీ యేసు ప్రభు వారి ద్వారా స్వాతంత్రం దొరకడానికే మనకి దేవుడు ఆ మార్గం వేశాడు. కానీ మన చేతుల్లో ఉంది మనకు నిజమైన స్వాతంత్రం దొరకాలా లేదా అన్నది. 10వ వచనం చదువుతున్నాను చూడండి. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. అంటే ఈయన చెప్పబోయే మాటని అపార్థం చేసుకోకండి, సరిగ్గా అర్థం చేసుకోకండి అని చెప్తున్నాడు అనమాట. అంటే వేరే విధంగా ఆలోచించుకోకండి ఈ నేను చెప్పే మాటని అని ముందుగా చెప్తూ ఏ మాట చెప్తున్నాడంటే, మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. అంటే ఏంటి? మిమ్మల్ని ఎవరైతే దేవుని మార్గం నుంచి, నిజమైన క్రైస్తవ జీవితం నుంచి పక్కద్రోవ పట్టించాలని చూస్తున్నారో వాళ్ళకి శిక్ష అవుతుంది, శిక్ష కలుగుతుంది అని చెప్తా ఉన్నాడు. కొంచెం ఈ స్టేట్మెంట్, ఈ యొక్క మాట చూస్తే ఇలా మాట్లాడకూడదు కదా క్రైస్తవులు అనిపిస్తుంది కదా. మీకు శిక్ష వస్తుంది, లేకపోతే మీరు శాపగ్రస్తులు అవుతారు, ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా క్రైస్తవులు? చెప్పండి. మీకు శిక్ష వస్తుందండి అనొచ్చా? నార్మల్గా జనరల్గా మనం మాట్లాడుకుంటుంటాం కదా, వీళ్ళు గ్యారెంటీకి నరకంకి వెళ్ళిపోతారు అలాగా అనొచ్చా అట్లా? చెప్పండి. అనకూడదు కదా. అందుకనే ముందుగానే చెప్తున్నాడు వేరే విధంగా ఆలోచించుకోకండి, నేను ఎలాగ అంటున్నానని. అయితే మరి ఎందుకు ఈయన శిక్షకు అర్హులని ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారు? అంత కఠినమైన మాట, అంత కఠినమైన భాష ఎందుకు మాట్లాడుతున్నాడు చెప్పండి? ఎందుకై ఉండొచ్చు? దేని గురించి మాట? ఏమి చెప్పడానికి, ఏం చెప్పాలని పౌలు భక్తుని యొక్క అంటే దుర్బోధనలు అబద్ధ బోధకుల్ని ఉద్దేశించి అబద్ధ బోధకులు శిక్ష భరించాల్సి వస్తుందని ఎందుకు మాట్లాడుతున్నాడు? సత్యం నుంచి మళ్ళీ తొలగిపోతారేమోనని. అంటే దాని గురించి, అంటే దాన్ని బట్టి మనం ఏమన్నా నేర్చుకోవచ్చా చెప్పండి? వాళ్ళు శిక్షకు అర్హులవుతా భరించాల్సి వస్తుంది అని చెప్తున్నారు పౌలు భక్తుడు. దాని గురించి మనం ఏమన్నా నేర్చుకునే అవకాశం ఉందా? దేని గురించి అసలు పౌలు భక్తుడు ఇంత కఠినమైన భాష ఎందుకు మాట్లాడుతున్నాడు? తప్పుడు బోధకుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? అంతకు ముందు వరకు కృప గురించి ఆయన బోధించుకుంటూ దేవుని సేవకులు నేర్చుకోవాల్సిన పాఠం ఏమైనా ఉందా? విశ్వాసులు నేర్చుకోవాల్సిన పాఠం ఏమైనా ఉందా ఇందులో? దేవుని సేవకులు అబద్ధ బోధకులు వేయకూడదని, విశ్వాసులు అబద్ధ బోధకుండా వినకూడదని, విన్న వారికి శిక్ష, బోధించే వారికి శిక్ష. ఇంకా చెప్పండి, ఇంకా ఏమన్నా విశ్వాసులు ఏమన్నా నేర్చుకోవచ్చా? విశ్వాసులు కూడా వేరే విశ్వాసం కలగకపోతే పరిస్థితులు వస్తుంటాయి. ఇప్పుడు ఆ టైంలో అట్లాంటి పరిస్థితులు కలగకుండా అంటే ఈ తప్పుడు బోధకుల విషయంలో నేర్చుకోవాల్సింది ఏమన్నా విశ్వాసులు? తప్పుడు బోధకులు బోధించే వారిని గురించి మనం జాగ్రత్తగా ఉండాలి, కనిపెట్టాలి. సో వాటి నుండి మనం తప్పించబడాలి, జాగ్రత్తగా ఉండాలి. సో అటువంటి వారిని మనం కనిపెట్టి వారిని విసర్జించాలి. థ్యాంక్ యూ అంకుల్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా జీవితంలో విశ్వాసుల్ని కలవర పెట్టకూడదు. ఎవరు? తప్పుడు బోధకులు, బోధ చేసేవాళ్ళు, ముఖ్యంగా బోధకులు, దేవుని వాక్యం చెప్పేవాళ్ళు, లేకపోతే తోటి విశ్వాసులతో దేవుని వాక్యం మాట్లాడుతున్న వాళ్ళు ఒకరికొకరు మనం ఎంకరేజ్ చేసుకునేటప్పుడు, ధైర్యపరచుకునేటప్పుడు, దేవుని గురించి మాట్లాడుకునేటప్పుడు కలవర పెట్టకూడదు అన్నది మనం తెలుసుకోవాలి. వేరే వాళ్ళని, అంటే వేరే విశ్వాసుల్ని దేవుని వాక్యానికి దూరం చేయకూడదు. లేనిపోనివి పెట్టి
ట్రబుల్ చేయకూడదు, వాళ్ళని కలవర పెట్టకూడదు. విశ్వాసం అంటే ఏం చేయాలి? సరైన బోధ చేయాలి. అంటే సౌండ్ డాక్టర్ని చెప్పాలి. అంటే ఏంటి? నిజంగా బైబిల్ ఏం చెప్తుందో అదే చెప్పాలి. మన సొంత కవిత్వం వాడకూడదు, సొంతగా మనం ప్రజల్ని మన గ్రిప్లో తెచ్చుకోవడానికి. సో నార్మల్గా దేవుడు ఫ్రీడమ్ ఇస్తే, స్వతంత్రం ఇస్తే మనం బందీలుగా చేయకూడదు. దేవుడు స్వాతంత్రం ఇస్తున్నాడు విశ్వాసులకి, కానీ మనం విశ్వాసుల్ని బందీలుగా చేయకూడదు. ఎలాగ బందీలుగా చేస్తాం అంటే, ఉదాహరణకి చూడండి, ఇలాగే అంటే మనం దేవుని కృప గురించి, దేవుని ఒక గ్రేస్ గురించి చెప్తే వీళ్ళు ఇష్టం వచ్చినట్లు పాపం చేసే అవకాశం ఉంది, లేకపోతే ఇష్టానుసారంగా జీవించే అవకాశం ఉంది. కాబట్టి మనం కొన్ని నియమాలు, నిబంధనలు వీళ్ళకి పెడితే వీళ్ళు సరైన దారిలో ఉంటారు అని అనుకునే అవకాశం ఉంది కదా. అలాగ అనుకునే ఈ తప్పుడు బాధలు తీసుకొస్తున్నారు సంఘాల్లోకి. మీరు దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, బాగానే ఉంది, అన్యులు చాలా మంది నమ్ముకుంటున్నారు, కానీ మీరు చూడండి, యూదులతోని దేవుడు అన్ని వందల సంవత్సరాలు మాట్లాడాడు. ఇప్పుడు మీరు వచ్చి సున్నతి చేసుకోకుండా, లేకపోతే ఈ ఆచారాలు చేయకుండా ఊరకనే మేము యేసు ప్రభు వారిలో ఉన్నాము, దేవుని కృపలో ఉన్నాము అని అంటే అది కుదరదు, దేవుడు సంతోషించడు అని తప్పుడు బోధ సంఘంలోకి రావడం మనకు తెలుసు. గడిచిన వారాలుగా మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. సో ఇలాగే సంఘాల్లో కూడా మనిషి తన సొంత ఆలోచనల్ని సంఘంలోకి పెట్టే అవకాశం ఉంది కదా. చాలా మంది తప్పుడు బోధకులు వాళ్ళు తప్పుడు బోధలు చేయడానికి గల కారణాలు ఇవే. ఇవన్నీ దేవుని కృప మీద ఆధారపడడం, దేవుని చిత్తం చేయడం, ఇవే చెబితే మనుషులు సరిగ్గా ఉండరు అని అనుకొని, ఎవరికి వాళ్ళే అనుకొని నియమాలు, నిబంధనలు మనుషుల మీద, అంటే విశ్వాసుల మీద రుద్దే అవకాశం ఉంది. ఇలా చేయకపోతే నువ్వు విశ్వాసు కాదు, ఇలా చేస్తే నువ్వు ఇలాగ తప్పకుండా నువ్వు ఇలాంటివి చెయ్యాలి అని. దానివలన విశ్వాసుల్ని కలవర పెడుతున్నాం. విశ్వాసుల్ని కలవర పెడితే ఏమవుతుందని చెప్తున్నాడు పౌలు భక్తుడు. చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుల ద్వారా పలికించింది ఏంటి? ఏమవుతుందండి? విశ్వాసుల్ని కలవర పెడితే శిక్షను భరించాలి. శిక్ష అంటే దేవుని ఉగ్రత వస్తుంది. అందుకనే ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అనేక మంది తెలియకుండానే విశ్వాసుల్ని ఒక భయపెట్టో లేకపోతే ఇంకొకటి చేసో కలవర పెట్టి కొన్ని ఈ నియమాలు పాటించాల్సిందే అని చెప్పేవాళ్ళు అనేక మంది ఉన్నారు. దాన్ని లీగలిజం అంటారు. అంటే ఈ పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళ విధానాలు ఇవి. ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో కూడా ఈ జోడైజర్స్ అనే వాళ్ళు, అంటే ఎవరైతే యూదులు క్రైస్తవులుగా మారారో వాళ్ళని జోడైజర్స్ అంటారు. వాళ్ళు సంఘాలని కలవర పెట్టేవాళ్ళు. సంఘంలో ఉన్న విశ్వాసుల్ని, అన్యులు ఎవరైతే యేసు ప్రభు అని నమ్ముకున్నారో వాళ్ళని కలవర పెట్టేవాళ్ళు. ఈ రోజుల్లో కూడా అనేక మంది విశ్వాసుల్ని కలవర పెట్టేవాళ్ళు, బోధకులు అని చెప్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇవి చేయండి, అవి చేయండి, ఇవి పాటించండి, అవి పాటించండి అని చెప్పేవాళ్ళు అనేక మంది ఉన్నారు కదా. సో అలాగ పాటించేస్తే నీతిమంతులు అయిపోతారని చెప్పేవాళ్ళు, అలాగ పాటిస్తే దేవుడు సంతోషిస్తాడనేవాళ్ళు అనుకునేవాళ్ళు. నార్మల్గానే మనిషి ఏమన్నా పని చేసి తను దేవుణ్ణి సంతోష పెట్టాలనుకునే మెంటాలిటీ సహజంగానే మనకుంటుంది. సో కాబట్టి వీటి నుంచి విడుదల పొందాల్సిన అవసరం ఉందని తెలుసుకోవడంలోనే చాలా సగం సమస్య తీరిపోతుంది. వీటి నుంచి విడుదల పొందాలన్నది అవగాహన చాలా మందికి ఉండదు. అందుకనే గలతీలకు రాసిన పత్రిక చాలా క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన పత్రిక ఇది. రోమీలకు రాసిన పత్రిక ఎంత ప్రాముఖ్యమైందో గలతీలకు రాసిన పత్రిక అంతే ప్రాముఖ్యమైంది. ఈ విడుదల దొరకకపోతే, బందీలుగానే మనం చనిపోతే
దేవుని కృప దొరకకుండానే చనిపోతాము. చూడండి ఎంత భయంకరమైందో. అందుకనే ఇటువంటి భాష మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. శిక్ష భరించాల్సి వస్తుంది, జాగ్రత్త, దేవుని ఉగ్రతకు లోనైపోవాల్సి వస్తుంది. ఇది అందుకనే మిస్అండర్స్టాండ్ చేసుకోకండి, తప్పుగా అర్థం చేసుకోకండి, నేను ఇటువంటి భాష మాట్లాడుతున్నానని చెప్తున్నాడు. దయచేసి సరిగ్గా అర్థం చేసుకొని దేవుని ఉగ్రత గురించి అర్థం చేసుకోండి అని చెప్పడానికే ఈ భాష మాట్లాడాడు. అంతేగాని వేరే ఉద్దేశం కాదు. వాళ్ళ మీద పౌలు భక్తునికి ఏమాత్రం కోపం కానీ ఇది కానీ లేదు. ప్రేమపూర్వకంగా చెప్పిన మాటే ఇది. వాళ్ళు శిక్షలకు లోనవ్వకూడదని చెప్పిన మాటే ఇది. వాళ్ళని ప్రేమించి చెప్తున్న మాటే ఇది. సో ఇది మనం కూడా తప్పుడు బోధనల గురించి చెప్పినప్పుడు, తప్పుడు బోధకుల గురించి చెప్పినప్పుడు మనకు వాళ్ళ మీద ఏం ద్వేషం గురించి మనం చెప్పట్లేదు. వాళ్ళను ప్రేమించే ఇది తప్పు మార్గము, బైబిల్ గ్రంథంకి వ్యతిరేకంగా ఉందని ప్రేమపూర్వకంగానే మనం చెప్పాల్సిన అవసరం. మనం విశ్వాసులంగా మనం తెలుసుకోవాలి, తప్పుడు బోధలు చేసే వాళ్ళు తెలుసుకోవాలి. ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనది. 11వ వచనం చదువుతున్నాను చూడండి. సహోదరులారా, అందుకని చూడండి మళ్ళీ సహోదరులారా అంటున్నాడు. సున్నతి పొందవలనని నేను ఇంకను ప్రకటించుచున్న ఎడల ఎప్పటికి హింసింపబడనేలా ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా. మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. చూడండి, ఒకవేళ సున్నతి పొందవలనని నేనే ప్రకటిస్తే నేనెందుకు హింసింపబడాలి? అసలు పౌలు భక్తుడు హింసింపబడుతున్నదే దేని గురించి? యూదులకి వ్యతిరేకంగా క్రైస్తవ్యం ఉంది కాబట్టి. యూదులు అప్పటి వరకు యూదులు ఏ విధంగా చేస్తున్నారో ఆ ఆచారాలు, పండగలు ఇవన్నీ చేస్తూ అసలు విషయం మర్చిపోయి, అసలు దేవుణ్ణి ప్రేమించడం మర్చిపోయి, దేవునికి విధేయత చూపించడం మర్చిపోయి, దేవుని భయం పోయి, మనుషుల ఆచారాల్లోని వాటిల్లో మునిగిపోయి అదే భక్తి అని ప్రజలకు చూపిస్తూ వాళ్ళు భక్తిపరులు అని చూపించుకుంటూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగానే యేసు ప్రభు వారు పోరాడారు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు వాళ్ళతో చెప్పారు. వాళ్ళకి అందుకనే దేవుని మార్గం అర్థం కాలేదు. దేవుని కుమారుడు ఈ లోకానికి వస్తే మెస్సయ్య వచ్చాడు అన్న సంగతి వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే ఇటువంటి ఆలోచన తీరు వల్లనే వాళ్ళకి యేసు ప్రభు వారి మార్గం అర్థం కావట్లేదు. ఈ రోజుల్లో కూడా ఇటువంటి వాటి వల్లనే నిజమైన క్రైస్తవ్యం, యేసు ప్రభు వారు, దేవుని కృప చాలా మందికి దొరకట్లేదు. ఈ రోజుల్లో చూడండి, చాలా మంది ఉపవాస ప్రార్థనలు బయటికి ప్రకటించుకొని చేసేవాళ్ళు. ఈ రోజుల్లో ఈ దినాల్లో అయితే మనం చాలా సంఘాల్లో చూస్తాం, లెంటల్ డేస్ అని చూస్తూ ఉంటాం. అవి వాళ్ళు చాలా ఆచారంగా చేసి వాటి వల్ల నీతి సంపాదించుకోవచ్చు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది ఒక భక్తిలాగా, లేకపోతే దాని ద్వారా ఏదో సంపాదించుకోవచ్చు, నీతి సంపాదించుకోవచ్చు అని అనుకునే భ్రమలో చాలా మంది ఉంటారు. సో ఈ 40 రోజులే ఉపవాసం ఉండమని ఎక్కడ లేదు కదా, ఎక్కడా లేదు. యేసు ప్రభు వారు ఎప్పుడు అలాంటివి చేయలేదు, శిష్యులు ఎప్పుడు అలాంటివి చేయలేదు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఎవరు ఇలాంటి ఆచారాలు ఏమీ చేయలేదు కదా. సో చూడండి, తెలియకుండానే మనిషి దేవుని కృపకి దూరం అయిపోయే అవకాశం ఉంది ఇటువంటి ఆచార వ్యవహారాల వలన. ఇది కూడా సున్నతి పొందడం లేకపోతే ఇలాంటి వాటి వలన. ఆ 40 రోజులే ఉపవాసం, లేకపోతే ఆ 40 రోజులే నాన్ వెజ్ మానేసి, ఆ 40 రోజులే మంచి కలర్ఫుల్ బట్టలు వేసుకోవడం మానేసి, రకరకాలు అన్నీ చేసేసి 40 రోజుల తర్వాత ఇష్టం వచ్చినట్లు ఉండడం అన్నది అసలు క్రైస్తవ్యానికి సంబంధం లేనిది. వీళ్ళ అంటే ఒక బంధకాల్లోకి మనల్ని మనమే నెట్టుకుని, యేసు ప్రభు వారి ఇటువంటి దానికోసమే, ఇటువంటి దానికి వ్యతిరేకంగా యేసు ప్రభు వారిని సిలువేసింది, ఆయన దేవదోషం చేస్తున్నాడని, సబ్బాత్ రోజు స్వస్థతలు చేస్తున్నాడని, ఇవన్నీ వాళ్ళు చెప్పారు. ఎందుకు?
వాళ్ళు నీతిమంతులు కాదు అని, వాళ్ళు వేషధారులని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు. అదే వాళ్ళు ఏదో పనులు చేసి, పదోవంతులు ఇచ్చి, ఉపవాస ప్రార్థనలు చేసి నీతిమంతులుగా ప్రూవ్ చేయాలని వాళ్ళు వాళ్ళని ప్రజల్ని భయపెట్టి మేమెంత చేస్తున్నామని చెప్పేవాళ్ళు. ప్రజలందరినీ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇటువంటి పనులు చేసేవాళ్ళు. దీని వలన దేవుని క్రైస్తవ్యానికి మనకి స్వతంత్రం దొరికే అవకాశం లేదు. చూడండి చూడండి, సిలువ విషయమైన అభ్యంతరం తీసివేయబడిన ఇంక యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచింది ఎందుకు? ఇంక యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి సిలువ మరణం పొందాల్సిన అవసరం ఏముంది? ఇంక ఈ ఆచార వ్యవహారాలు ఇవన్నీ సున్నతి పొందితే అయిపోతే ఇంకెందుకు ఆయన యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడం? ఎందుకు సిలువ మరణం ఎందుకు పొందాలా? సిలువ మరణం పొందిందే మనల్ని విడిపించటానికి, బానిసత్వం నుంచి విడిపించటానికి, మా సమస్త మానవాళికి నిజమైన మార్గం చూపించటానికి, సత్యమైన నిజమైన నీతి ఏ విధంగా మనకు ఆపాదించబడుతుంది అన్నది ప్రజలకి ప్రతి ఒక్కళ్ళకి చూపించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడ్డారు. చూసారా, ఏమవుతుందంటే ఈ ఆచారాల వ్యవహారాల వలన క్రైస్తవ్యానికే చెడైపోతుంది, సిలువకే ఎఫెక్ట్ అవుతుంది. అంటే సైతాన్ ఎంత చాకచక్యంగా క్రైస్తవుల్ని, విశ్వాసుల్ని మోసం చేస్తాడన్నది మనం తెలుసుకోవాలి. లేకపోతే విడుదల దొరకదు, బంధకాల్లోనే బ్రతుకుతాం. చూడండి 12, మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. మిమ్మల్ని ఎవరైనా కలవర పెడితే వాళ్ళను వాళ్ళే చంపేసుకోవడం బెటర్. ఎంత కఠినమైన మాట మాట్లాడుతున్నాడంటే ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. నిజమైన క్రైస్తవ జీవితం తెలుసుకొని జీవించడం ఎంత ప్రాముఖ్యమైంది. ఈ రోజుల్లో చూస్తే చాలా వరకు తప్పుడు బోధలే కనిపిస్తున్నాయి ప్రపంచం. నిజంగా దేవుని మీద ఆధారపడి దేవుని సేవ చేసేవాళ్ళు చాలా తక్కువ వాళ్ళు. నిజంగా దేవుని మీద ఆధారపడి విశ్వాస జీవితం జీవించుదాం అనుకున్న విశ్వాసులు తక్కువ మంది ఉన్నారు. భయంకరంగా ఉంది పరిస్థితి లోకంలో. రోజు రోజుకి క్రైస్తవ్యం చాలా, అంటే నిజమైన క్రైస్తవ్యం తెలియని పరిస్థితుల్లోకి అందరూ నెట్టుతా ఉన్నారు. దీనికి కారణం పాపం నుంచి విడుదల పొందాలన్న అవగాహన లేకపోవడం, శరీరం నుంచి లోకాశల శరీరాశల నుంచి విడుదల పొందాల, నిజమైన పరిశుద్ధమైన జీవితం దేవుని మీద ఆధారపడి పరిశుద్ధాత్మ దేవునికి లోబడడం ద్వారానే సాధ్యం అవుతుంది అన్న అవగాహన లేకపోవడం. దీని వల్లనే నిజమైన క్రైస్తవ్యం తెలియక అనేక మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను, నాన్ క్రిస్టియన్స్ గురించి నేను మాట్లాడట్లేదు. క్రైస్తవులే అనేక మంది బంధకాల్లో ఉన్నారు ఈ రోజుల్లో. ఈ లోకాశలే లోకపు ఆలోచనలతోనే నిండిపోయి ఉన్నారు. మన ఆలోచనలు నిండిపోయి ఉన్నాయి. క్రైస్తవ్యం అందుకే అర్థం కాదు. తప్పుడు బోధకులు అందుకే వాళ్ళు చెలరేగిపోతున్నారు. విశ్వాసులు అందుకే అనేక మంది తప్పుతో పట్టేస్తా ఉన్నారు. తప్పుడు బోధకుల దగ్గరికి వెళ్తా ఉన్నారు, వాళ్ళతో వాళ్ళతో కలిసిపోతున్నారు. ఇవి చాలా భయంకరమైన హెచ్చరికలు ఇవి. తమను తాము ఛేదించుకోవడం మేలంటే చూడండి ఎంతమంది ఛేదించుకోవాలా ఈ రోజుల్లో. సేమ్ ఈ రోజుల్లో బయట వేషధారులు ఎలాగ జీవిస్తారు? వేషధారులు అంటే వేషాలు వేసేవాళ్ళు, సినిమా యాక్టర్స్ అంటాం కదా మనం. ఆ సినిమా యాక్టర్స్ ఎలా జీవిస్తారో అలాంటి జీవితమే జీవిస్తున్న వాళ్ళు, దేవుని సేవకులు అని చెప్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అక్కడికే వెళ్ళాలని కోరుకునే క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. చూసారా, అక్కడికి వెళ్తున్నామని గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్తున్నామని గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అంటే లోకం ఎంత దారుణమైన పరిస్థితుల్లో క్రైస్తవ లోకం వెళ్ళిపోతుంది అన్నది అర్థం చేసుకోవాలి మనం. చూడండి 13వ వచనం, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట,
ఆ స్వాతంత్ర్యము శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారవై ఒకనికొకడు దాసులయ్యుండుడి. ఒకనికొకడు దాసులై చూడండి, శారీరక క్రియలకు శారీరక క్రియలకు హేతువు చేసుకొనక అంటే ఏంటి? శరీరాశలకి వాటికి లొంగిపోకుండా ఉండమని చెప్తున్నారు. మనం స్వతంత్రులుగా ఉండడానికి ఈ స్వతంత్రాన్ని అపార్థం చేసుకోకూడదు. స్వతంత్రం అంటే ఏమనుకుంటాం మనం? మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించగలిగే రోజు స్వతంత్రం అనుకుంటాం. అది కాదు. నిజమైన స్వాతంత్రం అందులో లేదు. నిజమైన స్వాతంత్రం అందులో లేదు. మీకు ఒక మాట చదువుతాను చూడండి. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మొదటి రాజులు 12వ అధ్యాయం 7వ వచనం. వారు ఈ దినముననే నీవు జనులకు దాసుడువై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిది. చూడండి, రెహోబోయాము అని సొలొమోను యొక్క కొడుకు రాజుగా ఇశ్రాయేలుకి రాజుగా రాజుగా అయ్యాడు. అయితే ఎట్లా పరిపాలించాలని అక్కడున్న తండ్రికి సలహాలు ఇచ్చే వాళ్ళని, ఇంతకు ముందు తండ్రి రాజుగా ఉన్నప్పుడు సలహాలు ఇచ్చే వాళ్ళని పిలిపించి పరిపాలన ఎట్లా చేయాలని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన మాటే ఇప్పుడు మనం చదువుకున్న మాట. నువ్వు గాని ప్రజలకి సేవ చేస్తే నీ దగ్గర వాళ్ళు సేవకులుగా పడి ఉంటారు. ఇది రహస్యం. నువ్వు కానీ ప్రజలకి సేవకుడిలాగా ఉంటే వాళ్ళు కూడా నీ దగ్గర సేవకుల్లాగా ఉంటారు. ఎప్పుడు అలాగ పరిపాలన చేయమంటే వినిపించుకోలేదు రెహోబోయాము. వినిపించుకోకుండా తన ఇష్టం వచ్చినట్లు తను పరిపాలించడం మొదలుపెట్టాడు. ఇశ్రాయేల్ దేశం 2 దేశాలుగా, పైన ఒక నార్థన్ కంట్రీగా, సదరన్ కంట్రీగా, అంటే ఉత్తర దేశంగా, దక్షిణ దేశంగా 2 దేశాలుగా విడిపోయింది. ఒక 10 తెగల వాళ్ళు ఉత్తర దేశంగా అయిపోయారు. 2 తెగల వాళ్ళు, 2 గోత్రాల వాళ్ళు దక్షిణ దేశంగా అయిపోయారు. 10 గోత్రాల వాళ్ళు ఉత్తర దేశంగా అయిపోయారు. యోధా ఇశ్రాయేల్గా విభజింపబడిపోయింది ఆయన కాలంలో. చూడండి, స్వతంత్రం అన్నది ఇష్టానుసారమైన నిర్ణయాల ద్వారా దొరికేది కాదు. వాళ్ళు చాలా తెలుసుకున్న వాళ్ళు, రాజులకు సలహాలు ఇచ్చేవాళ్ళు, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు చెప్పిన మాటకి లోబడలేదు. నిజమైన జ్ఞానం యేసు ప్రభు వారి దగ్గర, దేవుని దగ్గర, బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ మాటలకి విధేయత చూపిస్తే స్వతంత్రం దొరుకుతుంది. ఈ మాటలకి లోబడి జీవిస్తే స్వతంత్రం దొరుకుతుంది. మనం తోటి విశ్వాసులకి, భక్తులు ఎవరైతే బోధకులు ఉంటున్నారో, సేవకులై ఉంటున్నారో, వాళ్ళకి దేవుని వాక్యానుసారమైనటువంటి దేవుని ప్రేమ చూపించి వాళ్ళకి సేవ చేస్తే, దేవుని విశ్వాసులకి వాక్యానుసారంగా దేవుని ప్రేమను బట్టి వాళ్ళకి సేవ చేస్తే, ఆత్మీయంగా వాళ్ళని బలపరచడానికి మనం సహాయపడితే, ఆత్మీయమైనటువంటి సేవ చేస్తే వాళ్ళు దేవునికి లోబడతారు. నిజమైన స్వాతంత్రం వాళ్ళకు కూడా దొరుకుతుంది. లేదా మనుషులు వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవడానికి సొంత నియమాలు, నిబంధనలు పెట్టి విశ్వాసుల్ని దేవునికి దూరం చేస్తే వాళ్ళు దేవునికి అట్లా దూరం అయిపోతారు. వాళ్ళకు కూడా స్వాతంత్రం దొరకదు. అందుకనే పౌలు భక్తుడు విశ్వాసులతోని, వాళ్ళతోని, తప్పుడు బోధకులతోని ఈ మాటలు చెప్తున్నాడు. మనం స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం, కానీ ఇష్టానుసారంగా జీవించి శారీరక క్రియలు నెరవేర్చుకుంటే స్వతంత్రం కాదు కదా. ఇది చెప్తున్నాడు. సో హేతు చేసుకున్నాక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండాలి. వేరే వాళ్ళకి మనం దాసుల్లాగా సేవ చేయడానికి ఇష్టపడితే, అప్పుడు ప్రేమతో ఒకళ్ళనొకరికి సేవ చేయడానికి దాసుల్లాగా ఉంటే, అప్పుడు నిజంగా క్రైస్తవ జీవితం అందరికీ దొరుకుతుంది. ఆ సంఘంలో ఉన్న వాళ్ళకి, ఆ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళకి అందరికీ దొరుకుతుంది.
నిజమైన క్రైస్తవ జీవితం. ప్రేమలో ఉంది, దేవుణ్ణి ప్రేమించడంలో ఉంది, ఒకరినొకరు ప్రేమించుకోవడంలో ఉంది. స్వతంత్రం అన్నది దేవునికి ప్రేమపూర్వకంగా చూపించే విధేయతలో ఉంది స్వతంత్రం. చూడండి, ధర్మశాస్త్రం నెరవేర్చేటప్పుడు అబ్బా ప్రతి నెల 10వ వంతు ఇవ్వాలా అనిపించే అవకాశం ఉంది. కానీ స్వతంత్రంగా దేవునికి లోబడి దేవుడు ఎంత చెప్తే అంత, లేకపోతే దేవుడు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఎంత చెప్తే అంత ఇవ్వడంలో స్వతంత్రం ఉంది. అందుకని సంతోషంగా ఇచ్చేవాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. ఏదో 40 రోజులు 30 రోజులు మనకు మనమే అనుకోని ఉపవాసం ఉండడం కాదు. దేవుడు ఎప్పుడు ఉపవాసం ఉంటే అప్పుడు, ఉండమంటే అప్పుడు, దేవుడు ఎప్పుడు ఏం చేయమంటే అది, అందులో స్వాతంత్రం ఉంది. అందులో దేవుని కృప దొరికే అవకాశం దొరుకుతుంది. అది దేవుని కృప. రెగ్యులర్గా నేను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రతిరోజు కూడా నేను పలానా టైంలో లెగిసి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు నేనే నియమం పెట్టుకొని అట్లా చేస్తున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే నాకు గర్వం వస్తుంది కానీ నీతి రాదు. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తానండి, ఏమనుకుంటున్నారు మీరు? వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటానండి, మీరు ఏమనుకుంటున్నారండి? నేను అసలు మామూలు బట్టలు వేసుకుంటానండి, ప్రతి సంవత్సరం 40 రోజులు ఉపవాసం ఉంటానండి. ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే మనకి గర్వం పెరిగిపోతుంది, దేవునికి దూరం అయిపోతాం, దేవుని కృప దొరకదు. అలా కాకుండా దేవుడు చెప్పిన దాన్ని బట్టి మనం లోబడి దేవునికి విధేయత చూపించి ఒకరికొకరు దాసుల్లాగా ప్రేమించుకొని ఉన్నప్పుడు దేవుని కృపలో బ్రతికే అవకాశం. ఇది నిజమైన క్రైస్తవ జీవితం. ఇది కాకుండా మనం ఎలాగ జీవించడానికైనా మనకి ఇష్టపడుతుంది. నార్మల్గా సహజంగా మనుషులకి ఇటువంటి జీవితం ఇష్టం ఉండదు. విశ్వాసులైన వాళ్ళు కావనంటే ఎవరికైనా సరే దేవునికి లోబడి జీవించే జీవితం ఇష్టం ఉండదు. ఎందుకంటే మనకు సహజంగా ఇష్టం లేకే మనం బయటకు వచ్చేసాం ఏదైనా తోట నుంచి. మనకి ఇష్టం లేకే, దేవుని అధికారం ఇష్టం లేకే బయట సైతాను మాటలు ఇష్టపడి బయటకు వచ్చేసాం, దేవునికి దూరం అయిపోయాం. లోకాశలు, శరీరాశలు ఇవి ఇష్టమైతే దేవుని కృప దొరకదు. ఆలోచించుకోండి. సో నేను చూడండి, స్వాతంత్ర శారీరక హేతు చేసుకునక దాసులై ఉండడి ప్రేమ కలిగిన వారై. 14 ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అన్న ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరికొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచు. ఇలాగే అవి పాటించాలి, ఇవి పాటించుకోవాలి, లేకపోతే ఇవి చేయాలని ఒకరికొకరు కొట్టుకుంటే మటుకు కృప దొరకదు, నశించిపోతారు. జాగ్రత్తగా చూసుకోండి. మనం ప్రేమించడంలోనే ఒకరు ప్రేమించుకోవడంలోనే దేవుని కృప దొరుకుతుంది అని ధర్మశాస్త్రం అంతా దాని మీద ఆధారపడి. చూడండి, తల్లిదండ్రుల్ని గౌరవపరచమని, వాళ్ళని సన్మానించమని ఉంది. ఒక తల్లిదండ్రులను ప్రేమించితేనే కదా వాళ్ళని సన్మానించగలం. అది కూడా ఇతరులను ప్రేమించడంలోనే ఉంది. సో మనం మర్డర్ చేయకూడదు అన్నది, నరహత్య చేయకూడదు అన్నది. అది కూడా ప్రేమిస్తే ఎవరిని మనం నరహత్య చేయలేము. అలాగే వ్యభిచారం చేయకూడదని. నిజంగా ఒకరినొకరు ప్రేమించుకుంటే వ్యభిచారంలోకే వెళ్ళాం కదా. వ్యభిచారం అన్నదే ఆలోచనే రాదు. అలాగే దొంగతనం కూడా, ప్రేమిస్తే దొంగతనం చేయలేము. చూడండి, ఇవన్నీ కూడా నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం అన్న దాని మీద ఆధారపడదు, దేవుణ్ణి ప్రేమించడం మీద ఆధారపడదు. సో ఇవి మనం నేర్చుకోవాల్సిన అనేకమైన పాఠాలు మనం నేర్చుకోవాలి. దీనివల్ల విడుదల దొరుకుతుంది. మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి, ఎందుకంటే సందేహాలు చాలా వచ్చే అవకాశం ఉంది. చూడండి, సందేహాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఒకవేళ సందేహాలు నివృత్తి చేసుకోకపోతే ఆ సందేహాలు అలాగే మైండ్లో ఉండిపోతే చాలా కష్టం. ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే అడగొచ్చు. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తారు. పరిశుద్ర యేసయ్య చెల్లించుకుంటూ మరి 2 వారాల తర్వాత ప్రభు మరి ఒకసారి దేవాలయ మరి గలతీ పత్రిక 5వ అధ్యాయం తండ్రి దేవా
ఈ 10 నుంచి 15 వచనాలు తండ్రి ధ్యానం చేయటానికి దేవాన్ని చూపించిన కృపై వందనాలు స్తోత్రాలు. పౌలు గారి యొక్క తండ్రి భారం నాయన పౌలు గారి గలతీ సంఘం పట్ల ఆయనకున్న ఆ తండ్రి భారంతో తండ్రి నాయన మాట్లాడిన మాటలు ఎవరైనా తండ్రి మీరు కలవరపరిస్తే వారు శిక్షకు అర్హులని తండ్రి అంత కఠినమైన మాటలు తండ్రి అటువంటి దినాల్లో మేము ఉంటున్నాం ప్రభా. రకరకాలైన బోధలు రకరకాలైన తండ్రి నాయన పరిస్థితులు గుండా క్రైస్తవ సంఘం వెళుతుంది దేవా నాయన. డిఫరెంట్ డాక్టరీస్ ప్రభా తండ్రి మా డాక్టర్ గొప్పదంటే మా డాక్టర్ గొప్పది దేవా నాయన అని చెప్పి ప్రభా తండ్రి దేవా అయ్యా మరి రకరకాలుగా తండ్రి బేటలు వీడుతున్న క్రైస్తవ సమాజంలో పరిస్థితుల్లో మేము ఉంటుండగా తండ్రి నేను మొట్టమొదటిగా మేము దేని యందు నాయన కట్టబడి ఉంటున్నాము, పునాది వేయబడి దాని మీద ఆయన కొనసాగటానికి సహాయం నడుతున్నాం ప్రభా. అటు ఇటు తొచ్చడకుండా సహాయం చేతండి ఆయన. కేవలం నీ మాటలు తండ్రి నీ మాటల మీద మా జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయమడుతున్నాం ప్రభా. అయ్యా వాడు తప్పకుండా శిక్ష భరించాలంటున్నాడు. అబద్ధ బోధకులు దుర్బోధలు ఆయన చేసేవారు కలవరాలు పెట్టేవాళ్ళు తండ్రి నాయన కలవరాలు నాయన సంఘంలో కలవరం పెట్టేవాడు ఆయన శిక్ష భరించాలని కఠినమైన మాటలు దేవా నాయన. మీరు ఒకరినొకరు ప్రేమించుకుని ఒకరినొకరు దాసులై ఉంటుంది తండ్రి నాయన. ఎంత అది ఆ స్వభావం రావాలంటే తండ్రి క్రీస్తు కలిగిన మనసును మేము కలిగి ఉంటాం అంటే ఎంతగా తండ్రి మేము తగ్గించుకోవాలి. ఏసయా తండ్రి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. కృప చూపించేసయా బలహీనం తండ్రి దేవా నాయన మాకు సహాయం చేతండి. ఈ మాటలు లేకపోతే బ్రత అయ్యా చచ్చిన స్థితి ప్రభా. అందుకనే అవును ప్రభా నాయన ఈ బైబిల్ స్టడీస్ మాకు అవసరం ప్రభా తండ్రి. ఎవరు నాయన మరి నీ యొక్క ప్రేరణతో ఆత్మ ప్రేరణతో తండ్రి నాయన ఒక్కొక్కరి ద్వారా నాయన మీరు ఒక్కొక్క రీతిగా మీరు బోధిస్తారు కాబట్టి ప్రభా నాయన చిన్న మంద జ్ఞాపకం చేసుకు ప్రభా. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవటానికి సహాయం చేతండి. ఈ వాక్యం కరువైపోయే దినాల్లోకి మేము వెళ్ళబోతుంటున్నాం కాబట్టి మాకు సహాయం చేతండి. సహాయం చేయమని తిరిగి ఈ మాటలు అభ్యాసం చేసుకోవటానికి సహాయం వినటానికి సహాయం చేతండి. అయ్యా కృప చూపించు తండ్రి నాయన. కొన్నిసార్లు కఠినంగా బోధిస్తావు, కొన్నిసార్లు సరళంగా బోధిస్తావు తండ్రి దేవా నాయన సహాయం చేతండి. కృప చూపించండి ప్రభా. అయ్యా మరి అవకాశాలు పోగొట్టుకుంటున్న వారిని ప్రేరేపించుతున్నాం ప్రభా నాయన. సహాయం చేతండి నాయన. మరి రవి జ్ఞాపకం చేసుకోతండి అయ్యా మన పెట్టండి ప్రభా. నీ సేవ నిమిత్తం పిలుచుకుని వాడుకుంటున్న రీతిని బట్టి మనం ఆశిస్తున్నాం. తన కమిట్మెంట్ తో కొనసాగుతుంటున్నాడు ఈ సేవలు దేవా. తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాం ప్రభా. దాన్ని ప్రతి అవసర తీర్చండి. ఆకాశ వాకిండ్లు విప్ప ప్రతి అవసరత తీర్చుకున్నాడుతున్నాం ప్రభా. వాడుకోమని అడుగుతున్నాం ప్రభా. ఆయన మరి అయ్యా మరి జూమ్ లో వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోతండి ఆయన. మరి ఇది రికార్డ్ చేసి ప్రభు మరి అయ్యా మరి ఆ గ్రూప్ లో పెడుతుండగా వినని వారు వినటానికి సహాయం చేతండి. వినే మనస్సును దయచే ప్రభు. పరిశుద్ధాత్మదేవ ప్రేరణ దయచేసి ఆయన మరి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకోండి. కొద్ది ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.